బ్యాక్ టు పాండ్స్ నేమ్ ఫ్లా నువ్వు నేను సీక్వెల్ 2 చేశారు గాయంది. ఇట్స్ హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఫిలిం అండ్ ఒక న్యూ డైరెక్టర్ రైట్ అండి. ఆర్జీవి నుంచి వచ్చినటువంటి ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు. కరెక్ట్. సో వాజంట్ బిగ్ రిస్క్ అనిపించలేదు అప్పుడు మీకు? ఆర్జీవి బ్యాంక్ గాయంలో వర్కౌట్ అయింది. గాయం 2లో ఆర్జీవి బ్యాంకు గాయం బ్యాంకు రెండు వర్కౌట్ అయినాయి. సో గాయం 2కి ఇనిషియల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కొంటారు, మంచి థియేటర్స్ దొరుకుతాయి, ఆడియన్స్ ఫుల్ ఫామ్ లో వస్తారు, ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంటాయనే నమ్మకం నాకు ఉంది బికాస్ ఆఫ్ గాయం. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్. సో ఆ బ్యాంక్ వచ్చిన తర్వాత ఐ కెన్ కన్విన్స్ ఆడియన్స్ అనేది నా ఫీలింగ్. సో ఇటువంటి సినిమాలు చేసినప్పుడు బాలేదు అంటే చాలు నాకు. సూపర్ గా ఉందనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆర్జీవి ఇస్ సంబడి ఎల్స్, ఇట్స్ సంథింగ్ ఎల్స్ టోటలీ. సో తన్ని బీట్ చేయాలి అనుకోవడం కూడా తప్పు. సో అక్కడ సక్సెస్ అవుతాననే నమ్మకం నాకు. ఏదేమైనా కానండి, లైక్ ఆర్జీవి గారి షాడో కూడా ఉన్నా కూడా he tries to make masterpieces. But after making masterpieces he has to listen to the music అంటారు కదా. డెఫినెట్ గా ఏదో ఒక కాంట్రవర్సీ ఏదో ఒక గొడవ అయితే అవుతూనే ఉంటుంది. గొడవ ఇష్టం అందరికంటే బిగ్గెస్ట్ గాడ్ ఫాదర్ ఆర్జీవి. బిగ్గెస్ట్ గాడ్ ఫాదర్ అండి. మాటలతో షూట్ చేస్తారు సొసైటీని. ఐ కాల్ హిమ్ గాడ్ ఫాదర్. ఇది కాకపోతే డాన్ అయి ఉంటాడు అక్కడ. డైరెక్టర్ అయ్యకపోతే డాన్ అయి ఉండేవారు. థ్యాంక్ గాడ్ డైరెక్టర్ అయ్యారు. డాన్ అయి ఉంటే మాత్రం మన జనాభా సగానికి సగం అయిపోయింది కదా. ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ చెప్పండి దట్ యూ లవ్ హిమ్ సో మచ్ ఐ గెస్. అంటే మీరు చాలా అడ్మైర్ చేస్తారు ఆయన్ని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఫ్రమ్ విజయవాడ, ఆంధ్ర. తెలుగువాడు అక్కడికి వెళ్ళి బాంబేలో ఇఫ్ ఈస్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ బిగ్ బీస్ అండ్ సో ఎక్సెట్రా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సాలిడ్ అచీవ్మెంట్. వన్ థింగ్. రెండోది మిగతా డాన్లు ఏమైనా భయపడతారేమో కానీ సెక్యూరిటీ గురించి తిని అసలు భయపడ్డా. భయం అనేది తెలియదు. హీ డజంట్ కేర్. సార్ట్ ఆఫ్ సస్తే ఏమవుతుందనే టైప్ అనమాట, విచ్ ఐ ఆల్సో బిలీవ్. సో ఐ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. అంటే అందరికి ఇన్ని సినిమాలు కాంట్రవర్షియల్ సినిమాలు చేస్తున్నాడు, పెద్ద పెద్దలతో పెట్టుకుంటాడు ప్రాబ్లమ్స్, అందరినీ మళ్ళీ మేనేజ్ చేసుకుంటాడు. అండ్ ఈజ్ అలోన్ అండ్ ఎవ్రీబడి నోస్ వేర్ హి ఇస్. దేర్ ఇస్ నో సెక్యూరిటీ, నథింగ్. గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ కూడా పీకేశాడు. సో దట్స్ వన్ థింగ్ అడోరబుల్. అర్థం కాదు కదండి, కొన్ని చూస్తుంటే ఈయన సీఎం పిఎం అవుతే బాగుండు మన దేశానికి అనిపిస్తుంది. అది ఆలోచిద్దాం. ఎంత ఫ్రాంక్ గా అది ఆలోచిద్దాం బికాజ్ అక్కడ ఉన్న సీఎం కూడా ఓడగొట్టాడు. సో విమల గారు ఎన్ని రోజులు వర్క్ చేస్తుంటారు జగపతి బాబు గారు? మేబీ 40 days, 45 days. అండ్ ఏం నేర్చుకున్నారు చెప్పండి జగపతి బాబు గారి దగ్గర? I've learned that humility is really important. Jagpati Babu garu has a lot of humility in him. Very humble person. Anta pedda experience, anta pedda achievements undante, he still treats everybody the same. Even with me, he used to always ask me, meeku evaina feedback unda, meeku evaina ideas ichunda for this scene, should we change, what do you think, do you like this? He'd actually ask me. Okay. So that's a big thing actually. I think I saw a lot of humility and a baby inside Jagpati garu. He's actually a gentle giant. Chusila baby Babu. He looks very macho, chala macho ga, chala useful or kocho. He has a lot of anger in his eyes. He looks very how to say, very deep and very serious type look, but he's not like that at all. Chala jolly ga, chala epudu he's always laughing. He likes to enjoy the shooting experience and make sure andru chala enjoy chesi work chesaru. So chala ibandi padutunnaru pogudutunte sorry pogudutunnaru. బట్ ఒకటి ఒరిజినల్ గా చెప్పాలండి, అంటే సెట్ లో కూర్చున్నప్పుడు మరి మీకు కామన్ వాళ్ళు మాట్లాడతారో లేదో తెలీదు, మేకప్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకా చిన్న డిపార్ట్మెంట్ ఏదైనా మీతో అంత క్లోజ్ గా ఉంటారో లేదో తెలియదు, కానీ నేనైతే అందరితో మాట్లాడతాను. అందరూ వచ్చి చెప్తుంటారు హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ప్రొడ్యూసర్ బ్రతకాలి, ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి అనుకుంటే అలా ఆలోచించేటువంటి హీరోస్ లో నంబర్ 1 హీరో ఎవరంటే జగపతి బాబు గారు అని చెప్తారు. సీరియస్లీ, అంటే వాళ్ళు వచ్చి నేను ఇంత ఇచ్చుకోలేను అని అంటే ప్రొడ్యూసర్ మీరు ఏదైతే తీసుకోగలరు అని అనుకుంటారో ఆయన చేస్తే మీరు అసలు డిమాండ్ చేయరంట. అంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని పిక్చర్ వాక్స్ బయటకు పోవాలి, రిలీజ్ అవ్వాలి అని హెల్ప్ చేసేటువంటి పర్సన్ అంట. సో ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించేటువంటి హీరోస్ చాలా తక్కువ ఉన్నారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. Oh my god, I'm going to run away from here. So we won't bother you anymore. No, I like it, but Sigu.
సరే విమలా రమణ్ గారు, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీకు ఇంకా ఏం హాబీస్ ఉన్నాయి? My main passion and hobby is Bharatanatyam. భరతనాట్యం. I've been performing that since age of 4, so నాకు అది చాలా ఇష్టం. I've done so many stage performances around the world. మనకి భానుప్రియ గారు లేని లోటు తీరుతుందన్నమాట కదా. సో మీరు చెప్పాలి, లేదంటే మన వాళ్ళకి తెలియదు. I've seen a lot of her shows and events or whatever you call them. Laptop. She's awesome. She's awesome. Really good. సో ఒక డ్యూయల్ రోల్ చేయాల్సింది, ఒక సీతా గీత టైప్. What was the one you conducted? Takadimita. You tell her about that. Actually, when I first signed my first film, Tarvata, I got a little offer to anchor a show actually for Jaya TV, Tamil. తమిళ్లో. ఓకే. It's called Takadimita. It's a Bharatanatyam game show. So I actually hosted that. Yeah. భానుప్రియ గారు, శోభన గారు అందరూ చేశారు. Yeah. Right? We won the national award for the best classical dance show on Indian national TV. Okay. So అది కొంచెం మోస్ట్ ఫేమస్ గ్లామరస్ డాన్సర్స్ అందరూ Shobana, Sukanya, yes. Bhanupriya. Oh no. So I got to do that before I even became an actress, like after I signed my first film. That's a Thank you. ఓకే, మనం సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. Okay. సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత మాకు గాయం 2 గురించి చాలా విషయాలు చెప్పాలి. Sure. ఓకేనా? Sure. సో సెకండ్ రౌండ్ ఏంటంటే ఒక్క సెలబ్రిటీలో ఒక ఫేస్ లో ఇద్దరు ఉంటారు. మార్క్స్ చేస్తాము, కళ్ళు పెదాలు మార్చేస్తాం, ఇద్దరిని గుర్తుపట్టాలి. 2 పేర్లు కరెక్ట్ గా చెప్తే 25,000, మిగిలితే వాళ్ళకి, మీరు చెప్పలేకపోతే వాళ్ళకి చేస్తాం. Okay. రెడీ? Okay. బంపర్ ఛాన్స్ ప్లీజ్. Well, I don't know him. Oh, is this a changed face, huh? Yeah, there are 2 Ayyo. heroes in there are 2 celebrities there in one place. You have to identify both. He feels it. సో వారెవరో మీరు కూడా గెస్ట్ చేసి SMS చేయండి, బికాజ్ ఇక్కడ వాళ్ళకంటే అంటే మన ఫేవరెట్ కంటే మీరే ఎక్కువ గెలవచ్చు. గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి SMS పంపించండి. It can be anyways, huh? యా, ఎనీవే. Half pine, side, whatever. కళ్ళు మాత్రమే మారవచ్చు, పెదాలు మాత్రమే మారవచ్చు. అంటే మొత్తం మొహం అంతా ఒకటి నుంచి అంటే మీరు పొళ్ళు రాలగొట్టి కూడా పెడతారా? అట్లా ఏముండదు, రాలగొట్టడే ఉండదు, పెట్టడం. ஒரு விதமா கரெக்ட். సో మీరెవరో చెప్పండి. ఒకరైతే చాలా పెద్ద స్టార్ ఉన్నారు, ఇంకొకరు నాకు తెలియట్లేదు. బట్ ఇంట్లో ఉండి ఆడేవాళ్ళకి అసలు టెన్షన్ ఉండదు కాబట్టి SMS చేయండి. మీరెవరు? Both heroes, huh? 2 faces are heroes, huh? గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. Oh my God, you're right, Nabi. Yeah, half of it, yes, that's right. Okay, she got 1. Who's that? Kamal Hassan. Kamal Hassan. Kamal Hassan and Gopi Chandra. இப்படி இருக்காங்க. 2 heroes is it, no? No. Somebody here. It's not Kamal Hassan here. It is definitely this one. Come on, you can do it. Let me know. మంచి పని పెట్టారు మాకు. Analyze చేసి చెప్పేసి సినిమా రిలీజ్ కూడా ఎంత టెన్షన్ పడలేదే. సో చూసారా, జగపతి బాబు గారి సినిమా రిలీజ్ కూడా ఇంత టెన్షన్ పడలేదంట. అవును, చాలా టెన్షన్ గా ఉంది నాకు. చెప్పండి ఎవరు మీరు గెస్ట్ 50% ఇస్తారా ఒక పేరు చెప్తే? ఓకే, హింట్ ఉందా? హింట్ నాకు తెలిసి జగపతి బాబు గారు ఈ జనరేషన్ కూడా కాంపిటీషన్. Competition for you. Kamal Hassan for sure. ఓకే, కమల్ హాసన్. ఓకే, అది కొంచెం మెగాస్టార్ టైంలో జనరేషన్, రజనీకాంత్ టైంలో. ఇప్పుడు ఇంకొక హీరో, యంగ్ హీరో, గోపిచంద్, యంగ్ జనరేషన్. Gopichan, ప్రభాస్. ఓకే, ముగ్గు ప్రభాస్ is more broader. సో వారెవరో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేయండి, బికాజ్ ఇక్కడ మన హీరో హీరోయిన్ ఎంత గెలుస్తారో అంతకంటే ఎక్కువ మీరు గెలవచ్చండి.
సో గెలవాలంటే రైట్ ఆన్సర్ రైట్ టైం లో పంపించండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS పంపించండి. విల్ టేక్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. Yeah. Oh, sure. స్పాట్స్ డ్రీమ్ ఫ్లా నువ్వు నేను. Break, okay. ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. యంగెస్ట్ జనరేషన్ తో కూడా చేస్తున్నారు అంటే అప్పటి నుంచి ఇప్పుడు కాంపిటీషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ముసలాడని కూడా తిట్టావు. ప్లే బాయ్ వాట్ నాట్ యువర్ ఎవ్రీథింగ్ అండి. Playboy. చిలక్కొట్టుడా ప్లీజ్. ఒరిజినల్ గా నా క్యారెక్టర్ శుభలగ్నం అంటే పెళ్ళం కోసం ఏదైనా చేస్తాను, అమ్ముడు పోతాను అంటే రెండో పెళ్ళం దొరుకుతుందని కాదు, అలా ఆలోచించొద్దు. అప్పుడు కొంచెం పోజు కొట్టింది అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. ఐ లైక్ ఇట్ అని. ఇది ఎవరికి తెలియదు ఈ రెండో సైడ్.